హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSTVP తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాము. మెయిన్ థింగ్ వచ్చేసరికి 10th క్లాస్ స్టూడెంట్స్ కి. సో మీకు ఈ యొక్క టైం ఏదైతే ఉందో ఈ డ్యూరేషన్ అనేది వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. సో మీకు లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టైం ఇది. సో 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈ వీడియో అనేది సో చాలా అంటే చాలా వాల్యుబుల్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. తర్వాత మీరు చాలా అంటే చాలా వరకు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సో ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఫిజిక్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్. సో దీనిపైన ఎక్కువగా మనం ఫోకస్ చేసినట్లయితే మన పర్సంటేజ్ అనేది కూడా మంచిగా అవుతూ ఉంటుంది. అండ్ చాలా మందికి కూడా టఫెస్ట్ సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అవుతుంది. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో మనం వచ్చేసరికి ఈ యొక్క మ్యాథమెటిక్స్ అదేవిధంగా ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ని ఏ విధంగా మనం క్లియర్ చేయొచ్చు, ఏ విధంగా మనం ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చో సో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని నేను వచ్చేసరికి టైటిల్ గా సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అని చెప్తాను. ఓకేనా? సో ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో అప్పుడే మనం చేసే వీడియోస్ అన్ని కూడా మీకు ఫర్దర్ గా సో మీ యొక్క మొబైల్ కి డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ థింగ్ మీకు వచ్చేసరికి మాన్యాస్ MGP పబ్లికేషన్స్ వాళ్ళు మనకు ఈ యొక్క ఆపర్చునిటీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ మినిట్ లో మనము ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. సో చాలా మందికి కూడా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ లో కానీ ఫిజిక్స్ లో కానీ అవన్నీ కూడా. సో మోస్ట్ ఆఫ్ ది మనకు సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి అంటే జస్ట్ మనకు క్వశ్చన్ కి ఆన్సర్ డైరెక్ట్ గా ఉంటుంది. బట్ ఏంటంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేసి అయితే ఎవరికి కూడా అంత ఐడెంటిఫికేషన్ అయితే చేయలేరు అనమాట. బట్ ద ఫస్ట్ టైం మనకి ఏంటంటే మాన్యాస్ MGP పబ్లికేషన్స్ వాళ్ళు సో మీకు క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా వచ్చిందనేసి ఎక్స్ప్లెయిన్ చేసి అదే విధంగానే వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక 10 క్వశ్చన్స్ కి సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఆన్సర్స్ అయితే ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ డిఫరెంట్ వేస్ లో కూడా ఒక్కొక్కరు సాల్వ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఎలా వచ్చింది సో కొన్ని స్టెప్స్ అనేటివి మిడిల్ లో మర్చిపోతూ ఉంటాం. ఎలా వచ్చింది అనేసి అర్థం కాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మేజర్ గా మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మీకైతే కొంచెము సో దీనిపైన అయితే గ్రిప్ అనేది పెంచుకోవాలి. కాబట్టి సో వీళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా మీకు వీడియో రూపంలో సొల్యూషన్స్ అనేటివి కూడా మీకు అవైలబుల్ గా తీసుకురావడం జరిగింది అనమాట. సో ఏ విధంగా వీళ్ళు వీడియో రూపంగా మీకు సొల్యూషన్స్ ఇస్తున్నారు అంటే సో చాలా విధంగా మీకు ఫిజిక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ లో సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ గా ఆన్సర్ అనేది వాళ్ళే సాల్వ్ చేసి డిజిటల్ బోర్డ్ లో సో మీకు సొల్యూషన్ అనేది క్లియర్ కట్ గా వాళ్ళైతే మెన్షన్ చేసి సో మీకైతే అప్లోడ్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఆన్లైన్ లో. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వీళ్ళు మీకోసం అనేది వీడియో సొల్యూషన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అవన్నీ ఎలానో ఏంటి అనేసి మీకు ఆల్రెడీ డిస్ప్లేలో అయితే కనపడుతుంది కదా. ఇక్కడ మీకైతే టోటల్ గా 4 అయితే ఉన్నాయి క్వశ్చన్స్. ఇక్కడ చూసుకోవచ్చు. SSC జూన్ 2023 ప్రీవియస్ పేపర్స్ లో సో వీడియో సొల్యూషన్స్ కూడా వీళ్ళైతే క్లియర్ గా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3 క్వశ్చన్స్ అదేవిధంగా కింద వచ్చేసరికి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే సో ఈ సొల్యూషన్ అనేది డైరెక్ట్ గా ఉంది. కాస్ట్ ఆఫ్ 1 పెన్, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్, కాస్ట్ ఆఫ్ 5 పెన్స్, కాస్ట్ ఆఫ్ 3 పెన్సిల్స్, ఇది గివెన్ డేటా ఇచ్చేసిన తర్వాత కింద సో మనకి డైరెక్ట్ గా ఫార్ములా వేసి ఆన్సర్ అయితే వచ్చింది. ఆ ఫార్ములా ఎందుకు యూజ్ చేయాలి? ఓకేనా? మెయిన్ థింగ్ ఆ ఫార్ములా ఎందుకు యూజ్ చేయాలి, దీనికి ఆ ఫార్ములాకి ఏంటి రిలేషన్, ఇది మెయిన్ గా చాలా మందికి కూడా తెలియకపోవచ్చు. అది కూడా ఎలా వచ్చింది, ఆ ఫార్ములానే ఎందుకు యూజ్ చేయాలి, దీని ప్లేస్ లో ఇంకొక ఫార్ములా ఎందుకు యూజ్ చేయకూడదు అనేది కూడా మీకు క్లియర్ కట్ గా వాళ్ళు వీడియోలో ఆ సొల్యూషన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ఆ వీడియో సొల్యూషన్ అనేది ఎలా గ్రాబ్ చేసుకోవాలి, ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలనేసి మీకు క్లియర్ గా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మొబైల్ నుంచే మీకు ఏంటంటే మీ మొబైల్ ఎక్స్ట్రాగా ఒక మొబైల్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది. సో లేదు అంటే మీ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కూడా మొబైల్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని సో నేను ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఈ విధంగా మీరైతే ట్రై చేయండి. అప్పుడు మీకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది ఎలా చేయాలి ఏంటనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మనం ఏంటంటే ఎలా మనం QR కోడ్ నుంచి వీడియో సొల్యూషన్స్ గెట్ చేసుకోవాలో మనం అయితే చూద్దాం. సో జస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసి దీంట్లో కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, కెమెరా ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఏదైతే QR కోడ్ కనపడుతుందో దాన్ని జస్ట్ ఇలా మీ మొబైల్ అనేది ప్లేస్ చేయండి.
ప్లేస్ చేసిన వెంటనే ఈ విధంగా స్కాన్ అయ్యి మనకు ఇక్కడ URL డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ వీడియో అనేది ఏంటంటే సో టోటల్ గా మీకు ఏవైతే క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారో దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా మీకు ఈ యొక్క QR కోడ్ లో అయితే దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ మీరు చూడండి ఎలా అనేసి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ కనపడుతుందా? సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ యూట్యూబ్ లోకి అయితే వెళ్ళవడం జరుగుతుంది. సో 8 minutes 35 seconds దాకా మనకైతే ఈ వీడియోస్ అయితే ఉన్నాయి అనమాట. సో టోటల్ గా 1 నుంచి ప్రాబ్లం 4 వరకు అయితే సొల్యూషన్స్ అయితే దొరుకుతాయి. సో ఒక్కసారి అయితే మీరైతే దీన్ని అయితే గ్రాప్ చేసుకోవచ్చు. MGB పబ్లికేషన్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూడండి. ఏమి ఇచ్చారు? 2 power x is equals to y. ఓకే, ఇదే ఫామ్ లో ఉంది. a power x is equals to n. ఓకే, దాని రాయొచ్చు log n base a. సో log సో చూసారు కదా ఏ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డీటెయిల్ గా, మీకు ఏ విధంగా ఆన్సర్ వచ్చింది, సో ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్ గా సో వీడియో లెక్చరర్స్ తో పాటు మనకి ఏంటంటే డిజిటల్ బోర్డ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల మీకు ఫార్ములాస్ కానీ ఇంకేమైనా కానీ మీకు చూపించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దాంతో పాటు సో ఈ మాన్యాస్ MGB పబ్లికేషన్స్, ఈసెట్ అకాడమీ, అదేవిధంగా IIT నీట్ ఫౌండేషన్ అకాడమీ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే సో డైరెక్ట్ గా ఫిజికల్ గా మనకు మ్యాథమెటిక్స్ కి సంబంధించి, అదే విధంగా మనకు వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ కి సంబంధించి సో ఈ యొక్క సింగిల్ పేపర్ సిస్టమ్ గా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 20 పేపర్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుని మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 20 పేపర్స్ లో 7 ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా 9 బోర్డ్ మోడల్ పేపర్స్, 4 ప్రాక్టీస్ పేపర్స్ అనేటివి మీకు ఫిజికల్ సైన్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో అదే విధంగా మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే సో టాప్ 10 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇదే వచ్చేసరికి చాప్టర్ వైజ్ గా అండ్ పేపర్ వైజ్ గా మీకైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ లో QR కోడ్ గెట్ వీడియో సొల్యూషన్స్ కూడా మనకైతే ఉంటాయన్నమాట. సో జస్ట్ మీరు మీ యొక్క QR కోడ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ ప్రాబ్లం కి సంబంధించి దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఆ వీడియోకి ఎలా సొల్యూషన్ వచ్చింది అనేసి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ లో మీకు ఈ బుక్స్ అనేవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేసు మీరు కనుక ఇది బై చేయాలి అనుకుంటే సో వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసారు కదా, సో ఈ విధంగా మీరైతే మీ యొక్క 10th క్లాస్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈజీగా క్లియర్ అయితే చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా 9000305079 మొబైల్ నెంబర్ కి అయితే మిస్డ్ కాల్ ఇవ్వడం మర్చిపోద్దండి. మీకు ఎటువంటి ఎంక్వైరీస్ ఉన్నా కూడా వాళ్ళైతే మీకైతే సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా ఇలాంటి వీడియోస్ అనేటివి ఫ్యూచర్ లో చాలా వస్తూ ఉంటాయి. సో మన వీడియోస్ అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సో వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is BST signing off. Bye.